మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్నంలో వైసీపీ కార్యకర్తలు నిర్వహించిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తాను పడ్డ కష్టాలు పగోడికి కూడా రాకూడదన్నారు. అదృష్టవశాత్తు ముందస్తు బెయిలు లభించిందని చెప్పారు. బెయిలు వచ్చాక కూడా వదలలేదని, జనవరి 1వ తేదీన తన భార్యను పోలీస్ స్టేషన్కు పిలిపించి సీఐ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని వాపోయారు. కావాలనే తనపై తన భార్యపై కేసులు పెట్టి ఇరికించారన్నారు. రోజులు వాళ్ళవి, ఒక వాతకు 10 వాతలు పెట్టే రోజులు ఖచ్చితంగా వస్తుందని పేర్ని నాని హెచ్చరించారు. ఏ పగడి కూడా రాకూడదు. భార్యను తీసుకుని దాకుంటూ రోజుకు లేదా 2 రోజులకు ఒక ఇంట్లోనో ఒక చోటులోనో 15 రోజులు తిరగడం అనేది ఆ రోజే నేను మానసికంగా చచ్చిపోవాలి, రాజకీయం వచ్చి మానేయాలి. ఎవరికి రాకూడనటువంటి దుస్థితి. చివరికి అదృష్టవశాత్తు యాంటిసిపేటెడ్ బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చాక కూడా వదల. జనవరి 1వ తారీఖున నా భార్యను పోలీస్ స్టేషన్కి పిలిచి 4 గంటల పాటు ఇష్టం వచ్చిన మాట్లాడారు సీఏ గారు.